మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయన అభిమానులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. 'బాస్' హిట్ కొడితే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చిందనిపిస్తోంది. 'వాల్తేరు వీరయ్య' లాంటి కమర్షియల్ హిట్ తర్వాత 'బోలా శంకర్' అనే సినిమా చేశారు చిరు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని 'బింబిసార' దర్శకుడు 'వశిష్ఠ'తో సినిమా చేస్తున్నారు. 'జగదేక వీరుడు అతిలోక సుందర్' లాంటి ఫ్యాంటసీ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు యంగ్ డైరెక్టర్ 'వశిష్ఠ'. ఈ సినిమాపై ఇప్పటికే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి ఈ సినిమాలో మెగాస్టార్ చెలిగా కనిపిస్తున్నారు. మొన్న ఈ మధ్య ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ మేరకు మెగాస్టార్‌తో ఓ వీడియో చేశారు. ఈ సినిమా ఆలస్యం అవడంపై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని మెగాస్టార్ తెలిపారు. అలాగే ఈ సినిమా చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని అలరిస్తుందన్నారు చిరు. అదేవిధంగా సినిమా ఓ చందమామ కథలా హాయిగా సాగిపోతుంది అని చెప్తే సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ అవుతుంది అని లీక్ ఇచ్చారు చిరంజీవి. 'విశ్వాంబర' 14 లోకాలకి అవతల సత్యలోకంలో జరిగే కథ. ఆ లోకానికి వెళ్లి తన స్త్రీని మెగాస్టార్ ఎలా కాపాడుకున్నాడనేదే కథ. రీసెంట్ టైమ్స్‌లో ఎవరూ చూడని రెక్కల గుర్రాలతో పాటు ఇంకా ఎన్నెన్నో వింతలతో తెరకెక్కుతోంది 'విశ్వాంబర'. 'విశ్వాంబర'కి మ్యూజిక్ ఇస్తున్న వారు కీరవాణి. అయితే స్పెషల్ సాంగ్ మాత్రం బీమ్స్ చేశారు. ఈ సినిమాతో పాటే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేస్తున్నారు చిరు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చిరుకి జోడీగా నయనతార నటిస్తున్నారు. మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.